పార్ట్ 5 భృగుముని బ్రహ్మలోకమునకు పోవుట. బ్రహ్మదేవుడు నిండు సభలో బంగారు సింహాసనపై కూర్చొని మహర్షులు, దేవఋషులు, గంధర్వులు వంటి మహనీయుల మధ్య వేదధర్మాలు బోధిస్తున్నాడు. ఆ సమయంలో భృగు మహాముని సభలోకి ప్రవేశించాడు. ఆయన బ్రహ్మదేవునికి నమస్కరించకుండా గర్వంగా ఒక గద్దెపై కూర్చున్నాడు. భృగు మహాముని ప్రవర్తన బ్రహ్మదేవునికి అవమానంగా అనిపించింది. సభా మర్యాద ప్రకారం పెద్దవాడైన బ్రహ్మదేవునికి నమస్కారం చేయకపోవడం ఆయన కోపానికి కారణమైంది. బ్రహ్మదేవుడు, నీకు గౌరవం మర్యాదలు తెలియవా? నువ్వు మహాతపస్వి అనే గర్వంతో ప్రవర్తిస్తున్నావా అని ప్రశ్నించాడు. భృగు మహాముని తనలో నవ్వుకుంటూ, బ్రహ్మదేవుడికి ఇంత దురాభిమానమా? నేను నమస్కారం చేయకపోతే ఆయన గొప్పతనం ఏం తగ్గింది అని అనుకున్నాడు. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి కైలాసానికి పయనమైనాడు. ఈ కథను మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.